శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున శివుని ప్రమథగణం. అవునండి, శివుని ప్రమథగణం గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనకి ప్రమథగణం అంటారు ఈశ్వరుడికి సంబంధించినంత వరకు. ఆదిదేవుని ప్రమథగణంలో ఎవరెవరు ఉంటారు, ఏ ఏ పాత్రలు వాళ్ళు పోషిస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది వినటానికి. సాధ్యమైనంత వరకు క్లుప్తంగానే తెలియజేస్తాను. ఓపిక ఉన్న వాళ్ళు మామూలుగా వినండి, టైం లేని వాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి దయచేసి. ముందే చెప్పాను, ప్రమథ అంటే బాగా మధించగలిగేవారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు, దేవతలను కూడా శిక్షించగలవారు. వీరంటే దేవతలకు భయం మరియు భక్తి. దేవతలు తప్పుద్రోవ పడితే వారిని నిగ్రహించేవారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తూ ఉంటారు వీళ్ళు, ప్రమథగణం. రుద్ర సూక్తంలోని ఏకాదశ అనువాకంలో సహప్రాణి సహస్రో ఏ రుద్ర అది భూమ్యాం అంటే వీరు అన్ని చోట్ల వ్యాపించి ఉండేటువంటి రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్ల కొలది గణాలు ఉంటారు కూడా. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత సాయుధ్యం పొంది రుద్రగణాలుగా ఉండిపోతారని చెప్పి ప్రతీతి. అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో మనం ముఖ్యుల గురించి తెలియజేసుకుందాం. అంటే ప్రమథ గణంలో ఉన్నటువంటి ముఖ్యులు ఈశ్వరుడికి మొట్టమొదటిగా మనం వీరభద్రుడు అనగానే తలుచుకోవచ్చు. దక్షయజ్ఞంలో శివాపచారం చేసినటువంటి దక్షుణ్ణి విష్ణాది దేవతలను శిక్షించిన శివ జటోద్భవుడు, తిరుగులేని పరాక్రమవంతుడు ఈ వీరభద్రుడు. సాక్షాత్ శివస్వరూపంగా పొగడబడేవాడు. అందరికన్నా కూడా ముఖ్యమైనటువంటి గణాధిపతి అంటే వీరభద్రుడు. తర్వాత మనం చెప్పుకోదగవాడు ఆది వృషభం, ధర్మదేవత. శివుణ్ణి మోయగలిగి వరం పొందాడు. శివుణ్ణి మోయగలిగేటువంటి వరం పొంది అతని సమీపంలో, అంటే శివుడి సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభమూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మదేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడండి. కాబట్టి ఆది వృషభం. ఆ తర్వాత నందీశ్వరుడు వస్తాడు. వీరభద్రుడు, ఆది వృషభం, నందీశ్వరుడు. శిలాదుని పుత్రుడు నందీశ్వరుడు. ఆది వృషభం యొక్క అవతారం శివుడికి రక్షగా, ఆంతరంగికుడిగా ఉండే గణమూర్తి అండి. కైలాసానికి ఎవరు వచ్చినా సరే ఈ నందీశ్వరుడి అనుమతి పొందాలి, తప్పనిసరిగా పొందితే గాని శివదర్శనం లభించదండి. ఇక భృంగి ప్రమథగణంలో ఒకడు. శివుడి యొక్క పరమ భక్తుడి తను భృంగి. భ్రమణములాగా శివుడి చుట్టూ ప్రదక్షిణం చేయటం పనిగా ఉన్నవాడు కాబట్టి భృంగి అని పిలువబడ్డాడు. కేవలం శివుణ్ణి ఆరాధిస్తూ పార్వతీదేవిని విస్మరించి శాపగ్రస్తుడై తల్లి వల్ల వచ్చే రక్త మాంసాలను కోల్పోయి పడిపోతే శివుడు 3వ కాలు ప్రసాదించాడు. శక్తి కోసం మరి ట్రిపోడ్ లాగా. నెక్స్ట్ స్కందుడు అండి. స్కందుడు గురించి చెప్పుకోవాలంటే కుమారస్వామి శివకుమారుడు.
దేవసేనాధిపతి బ్రహ్మజ్ఞాని స్కందుడు అంటే కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 5 కూడా వీర మహేశ్వర గురువులు, వారి గోత్ర పురుషులు. నేటికి వీరశైవులు ఈ గోత్రాలతో ఉన్నారు కూడా. రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ శివుడి పంచముఖాల నుండి ఉద్భవించినటువంటి గణశ్రేష్ఠులు. అవునండి. భూమిపైకి అయోనిజులై లింగం నుండి వచ్చి పంచమఠాలను స్థాపించి శివాద్వైతాన్ని బోధించారు వీళ్ళు. మరలా లింగైక్యులైపోయారు. రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ వీళ్ళండి. కాలాగ్ని రుద్రుడు లేదా కాలభైరవుడు నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సినవాడు. బ్రహ్మ 5వ తలను తీసేసిన రుద్రుడు ఇతను. కపాలహస్తుడు, కాశీపుర క్షేత్ర పాలకుడు, కాలభైరవుడు. అందుకనే కాశీ వెళ్ళంగానే ముందు కాలభైరవుడిని దర్శించుకోమంటారు. ఎందుకంటే కాశీపురానికి సంబంధించి కాశీపుర క్షేత్ర పాలకుడు కాబట్టి. నెక్స్ట్ ఉద్దాలకుని పుత్రుడు, శివకృప చేత పరమజ్ఞానిగా మారిన రిటి శివగణంలో కూడా ఉన్నాడండి. ఆ తర్వాత బాణుడు, శివుని పరమభక్తుడు. ఈ బాణుడు శివునితోనే యుద్ధం కోరాడు. నేను నీతో యుద్ధం చేస్తానని చెప్పాడు శివుణ్ణి. తత్సముడైనటువంటి అంటే అంతటి సమానుడైనటువంటి వాడితో నీ అభిష్టం నెరవేరుతుందని చెప్పి ఈశ్వరుడి దగ్గర నుంచి వరం పొందాడు. నీతో సమానుడైనటువంటి నాతో, నా శక్తితో సమానుడైన వాడితో నువ్వు యుద్ధం చేసి గెలవగలవు నాయనా అని చెప్పి ఈశ్వరుడు వరం ఇచ్చాడు బాణుడికి. శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు ఈ బాణుడు. నర్మదా నదిలో బాణలింగాలు ఈయనకి ఇచ్చినటువంటి వరం వల్ల బాణలింగాలని పిలువబడుతూ ఉంటాయి. మనం నర్మదా నది ఆ ప్రాంతంలో వెళ్తే గనక పరిశీలిస్తే శ్రద్ధగా మనం పెట్టుకుంటే నదీ తీరాన ఈ బాణలింగాలు దొరుకుతాయి, మనకి తెచ్చుకోవచ్చు, చిన్న చిన్నవి కూడా. నెక్స్ట్ చండీసుడు, ఒక గోప బాలుడు. ఈ చండీసుడు శివ పూజకు గుడిలో అనుమతించడు. నువ్వు గోప బాలుడివి అని గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రె పాలతో పూజించాడండి. పెంటిక అంటే తెలుసు కదండి, గొర్రె వేసేటువంటి ఇదనమాట. దాన్ని శివలింగంగా ఆకారంగా మార్చి మరి శివలింగంపై గొర్రెపాలతో పూజించాడండి, అభిషేకం చేశాడు ఈ చండీసుడు. భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాళీని నరికేసేసాడు, తెలుసా అండి. అంతటి గొప్పవాడు. ఈశ్వరుడిపై ఉన్నటువంటి భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై తన తండ్రి కాలు మోపపోతుంటే ఆ కాలునే నరికేసేసాడు. కైలాసం నుండి శివుడు పరుగున వచ్చేసేది ఆ బాలుడికి మరి గణాధిపత్యాన్ని, శివ ఉచ్ఛిష్టంపై అధికారాన్ని కలిగించాడు. మరి శివనింద చేసేవారికి నిజంగా చెప్పాలంటే ఈ చండీసుడు, చండశాసనుడు, ఇలా ఎందరో 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 ఉన్నారండి శివుడి ప్రమథ గణాల్లో. మనం ముఖ్యుల గురించే చెప్పుకున్నాం. దధీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పిప్పలాదుడు, దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణాలలో స్థానం పొందారు, ప్రమథ గణాల్లో. అంతేకాకుండా విభూది, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో సంచరిస్తూ ఉండే ఎంతో మంది శివయోగులు కూడా ప్రమథ గణంలో, ప్రమథ కులంలో వారే. బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మాలకు, అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు. కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు వీరు, ఆచరిస్తారు కూడా వీరు.
అనన్య శివభక్తి ఉన్నవారు అందరూ కూడా సమానులని వీరి విశ్వాసం, ప్రగాఢ నమ్మకం కూడా. ఈనాటికి వీరు వీరమహేశ్వరులని, జంగమ దేవురులని, జంగమ దేవతలని పిలువబడుతూ ఉంటారు. మనకి జంగమ దేవతలు వస్తూ ఉంటారు, ఊళ్ళోకి సంచరిస్తూ ఉంటారు. అలాగే జంగమ దేవతలను పిలువబడుతూ ఉంటారు వీళ్ళు. ఇక జంగములు ఆ గురు పరంపరలో ఉంటే, శిష్య పరంపర చెందినటువంటి శివ శరణులు కూడా ప్రమథగణాలలో స్థానం పొందారండి. ఎంతోమంది స్త్రీలు శరణలయ్యారు, స్థానం పొందారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అక్క మహాదేవి, హేమరెడ్డి మల్లమ్మ వంటి వారు వీళ్ళు స్థానం పొందారు అక్కడ. 12వ శతాబ్దానికి చెందినటువంటి బసవ, అల్లమ ప్రభు, చెన్నబసవ, సిద్ధరామ ఇత్యాది శరణులెల్లరూ కూడా శివగణాల అవతారాలు అని బసవ పురాణం మనకి తెలియజేస్తోంది. ఆదిత్య యోగి గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని చెప్పి బసవ పురాణం వివరిస్తుంది. కొందరు శివ స్వరూప్యంతో, శివ సారూప్యంతో ఉంటారు, కొందరు ఇచ్ఛాధార రూపాలతో ఉంటారు. రకరకాల ముఖాలతో, రకరకాల శరీరాలతో, ఆకృతులతో, అవయవాలతో వీళ్ళు వింతగా మనకి కనిపిస్తూ ఉంటారు. ప్రమథ గణాలు, వీరి శక్తుల లీలల గురించి మనం క్షుణ్ణంగా సమగ్రంగా తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని బసవ పురాణం చదవాలండి తప్పనిసరిగా. నిజంగా ఈ రోజున, ఈ పవిత్రమైన రోజున, ఈ ఉదయాన్నే నారుమంచి నోట ఓ మంచి మాటలో ఈ ఈశ్వరుడికి సంబంధించినటువంటి ప్రమథ గణాల పేర్లు తలుచుకున్నా, వారి గురించి తెలుసుకున్నా అది ఒక మహాప్రసాదంగా భావించాలి, అది ఒక శుభ సూచనగా భావించాలి, శుభ సంకేతంగా భావించాలి. ఈ రోజునంతా కూడా మంచి జరుగుతుంది మీ అందరికీ. ఎందుకంటే సర్వం శివమయం, సర్వం శివశక్తిమయం, సర్వం రుద్రమయం, సర్వం శంకరమయం. హర హర మహాదేవ, శంభో శంకర. స్వస్తి. భవదీయుడు నారుమంచి.